హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో కూడా హిందూ ధర్మం పెరిగిపోతుందా? అక్కడి తెల్లవాళ్లకు కూడా మన హిందూ మతంలో ఉన్న భగవద్గీత, రామాయణం వంటి పురాణాల మీద ఇంట్రెస్ట్ కలిగిందా? ఎందుకు ఈ మధ్య ఎక్కువగా అందరూ హిందూ ధర్మం వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు? వాళ్ళు హిందూ ధర్మం నుండి ఏ లాభాన్ని పొందుకుంటున్నారు? అమెరికాలో ఎంతమంది హిందువులున్నారు? డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు కూడా హిందూ మతానికి, హిందువులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోబోతున్నాడా? మరి ముస్లింల పరిస్థితి ఏంటి? ఇలాంటి వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేం పెట్టిన డివోషనల్, స్పిరిచువల్ వీడియోల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. మేమెంతో కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం సేకరిస్తున్నాం. మాకు సపోర్ట్గా ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు శివభక్తులైతే హరహర మహాదేవ అని కామెంట్ సెక్షన్లో రాయటం మర్చిపోకండి. ఇక్కడిక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపించబడును. గురూజీ శివరామరాజు. 9989113230. నార్త్ అమెరికా కానివ్వండి, సౌత్ అమెరికా కానివ్వండి, అమెరికా మొత్తం హిందూ ధర్మం వ్యాపిస్తూ ఉంది. అమెరికాలో సనాతన ధర్మం రోజురోజుకు పెరిగిపోతూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటూ ఉంది. ఒకప్పుడు అమెరికాలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వేలాకోలం చేస్తూ ఉండేవారు. మన పండుగలను, ఆచారాలను వాళ్ళు టైం వేస్ట్ పనులని, పనికిమాలిన ఆచారాలని వెక్కిరించేవారు. భగవద్గీత సారాన్ని కూడా నమ్మేవారు కాదు. భగవద్గీత అంటే అదొక పుక్కిటి పురాణం అని హేళన చేసేవారు. సనాతన ధర్మాన్ని ఓవరాల్ గా వాళ్ళు హేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. అమెరికా వాళ్ళు కూడా హరే రామ హరే కృష్ణ అంటూ డాన్సులు చేస్తూ ఉన్నారు. ఒళ్ళు మరిచి తన్మయత్వంతో భక్తి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. నుదుటి మీద తిలకం, తలలో పువ్వులు, చక్కటి చీర కట్టుకుని మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన వాళ్లను మించిన భక్తిలో మునిగిపోతూ ఉన్నారు. సనాతన ధర్మంలో కలవటమే వాళ్లకు ఒక అదృష్టమని వాళ్ళు భావిస్తున్నారు. అమెరికా మగవాళ్లు సైతం మన ఇండియన్ కల్చర్ కి అనుగుణంగా కుర్తా, పైజామా వేసుకుని గుడులకు వెళ్తూ శ్రీరాముడి నామాన్ని జపిస్తున్నారు. హిందూ మతంలో ఉన్న జపాలన్నీ చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికాలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందరూ ఒక జోకర్ ధర్మంగా భావించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అమెరికాలో సైతం యోగా పాటిస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. మన ఆచారాలన్నింటినీ కూడా మనకంటే ఎక్కువగా వాళ్లే పాటిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని, గాయత్రి మంత్రాలను కూడా జపిస్తున్నారు. హిందూ ధర్మానికి చెందిన ఆచారాలను, సంస్కృతిని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలోనే గొప్ప నగరం న్యూయార్క్. ఇక్కడ ప్రతి ఏటా యోగా డే చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు గుర్తుండే ఉంటుంది. సోషల్ మీడియాలో ఒకప్పుడు చాలా వైరల్ అయింది. అమెరికాలో ఉన్న 20,000 మంది స్టూడెంట్స్ అందరూ కలిసి భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నారు. ఇదంతా వాళ్ళు బలవంతంగానో లేదా హైప్ కోసమో చేయటం లేదు. ఎన్నో రోజుల పాటు భగవద్గీతను చదివి, నేర్చుకుని, భగవద్గీత సారాన్ని తెలుసుకుని, పుస్తకం చూడకుండా భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ చదువుతూ ఉన్నారు. మన భారతీయులు ఇలాంటి పని చేస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మన సంస్కృతి గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు, ఒకప్పుడు మన సంస్కృతిని హేళన చేసిన వాళ్ళు ఎంతో పద్ధతిగా భగవద్గీత చదువుతూ ఉంటే అందరూ షాక్ అయ్యారు. కేవలం పిల్లలే కాదు, ఎంతో మంది పెద్దవాళ్లు కూడా ఇప్పుడు భగవద్గీతను చదువుతున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన జ్ఞానాన్ని వాళ్లు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అమెరికాలో ఎంతో ఫేమస్ వ్యక్తులు కూడా తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారు. అమెరికాలో ఫేమస్ యాక్టర్ జూలియా రాబర్ట్ తను హిందువును అని ప్రకటించుకుంది. తన కొడుకును కోల్పోయిన సిల్వెస్టర్ కూడా భారతీయ సంస్కృతిని అక్కున చేర్చుకున్నాడు. ఇండియాకు వచ్చి సనాతన ధర్మం గురించి ఎంతో తెలుసుకుంటూ ఉన్నారు. వీళ్లు మాత్రమే కాదు, గొప్ప గొప్ప మ్యూజిక్ ఆర్టిస్టులు, రాజకీయ నేతలు, ఇలా చాలా మంది హిందూ ధర్మం వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుండి క్రిస్టియానిటీని నమ్ముతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం తెలుసుకుని మన వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సనాతన ధర్మంలో ఉన్న మహిమను వాళ్ళు అర్థం చేసుకున్నారు. అమెరికన్ మ్యూజిషియన్, గిటారిస్టు ట్రైవర్ హాల్ కూడా సనాతన ధర్మం వైపే అట్రాక్ట్ అయ్యారు. ఆయన తను పాడే పాటల్లో సంస్కృత పదాలను వాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాలో ఒక సాధువులాగా జీవిస్తూ ఉన్నారు. కేవలం సినిమాకు చెందిన వాళ్లే కాదు, రాజకీయ నేతలు కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు.
అక్కడి కాన్స్టిట్యూషన్ మీద ఒట్టు వేసే బదులు భగవద్గీత మీద ఒట్టు వేసి అధికారాన్ని చేపడుతూ ఉన్నారు. అంటే వాళ్లను హిందూ ధర్మం ఎంతగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా సెనేట్గా మారిన తర్వాత తులసి గబార్డ్ కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఒబామా గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన సైతం హిందూ ధర్మం వల్ల ఎంతో ప్రభావితమయ్యారు. ఆయన తన జేబులో ప్రతిసారి హనుమాన్ చాలీసా పెట్టుకుంటారంట. ఇక ఇప్పుడిప్పుడే అధికారాన్ని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కూడా హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. 2024లో ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత ఆయన తన స్పీచ్లో ఇండియా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. ఆయన తన స్పీచ్లో తాను హిందూ మతానికి గొప్ప ఫ్యాన్ అని చెప్పుకున్నారు. అమెరికాకి 47వ రాష్ట్రపతిగా మారిన తర్వాత ఆయన ఇండియా అమెరికా రిలేషన్స్ కూడా ఎంతో స్ట్రాంగ్గా మార్చారు. ప్రతి విషయంలో మన భారతదేశానికి అండగా ఉండటమే కాకుండా భారతీయులకు సపోర్ట్ చేస్తాను అని కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అందుకనే రానున్న రోజుల్లో కూడా భారతదేశానికి అమెరికాకు మధ్య ఫ్రెండ్షిప్ ఎంతగానో పెరగబోతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇదే నిజమైతే అమెరికాలో హిందూ ధర్మం మరింత గొప్పగా పాతుకుపోతుంది. ఇప్పటికే అమెరికాలో 25 లక్షల మంది హిందువులున్నారు. అమెరికా హిందూ మతానికి మరింత సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ సంఖ్య చాలా పెరుగుతుంది. ఇప్పటికీ అమెరికాలో హిందూ ధర్మ ప్రచారం కూడా చాలా ఎక్కువగా జరుగుతోంది. భగవద్గీత కాపీలు కూడా ఎక్కువగా అమెరికాలోనే అమ్ముడుపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. మనం ఎవరినీ కూడా హిందూ ధర్మానికి సనాతన ధర్మాన్ని పాటించమని బలవంతం చేయటం లేదు. వేరే మతాలు చేసినట్టుగా మనం వాళ్లకు బ్రెయిన్ వాష్ చేయటం లేదు. కేవలం ధర్మంలో ఉన్న మంచి గురించి ఓపెన్ మైండ్తో మనం చెబుతూ ప్రచారం చేస్తూ ఉన్నాం. భగవద్గీతను జీవితానికి అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇస్కాన్ వాళ్ళు ఎన్నో స్పీచ్లు, పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో చాలామంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి బానిసలయ్యారు. అలాంటి వాళ్లకు జీవితంలో మానసిక ప్రశాంతతను చేకూర్చేది కేవలం హిందూ మతమే. సనాతన ధర్మాన్ని ఆచరించిన తర్వాత తమ జీవితంలో కలిగిన మార్పులను వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ మనం సనాతన ధర్మంలో తల్లిదండ్రులకు, గురువులకు ఉన్నత స్థానాన్నిచ్చాం. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, మనకు చదువు చెప్పిన గురువులను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన హిందూ ధర్మం నేర్పిస్తుంది. ఒక మనిషి మనిషిలాగా బతకడానికి కావలసిన గుణాలన్నీ అందిస్తుంది. అందుకని సనాతన ధర్మానికి ఈ మధ్యకాలంలో పాపులారిటీ పెరిగిపోతూ ఉంది. జనాభా ప్రకారం చూస్తే మన సనాతన ధర్మం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్ మంది హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. వీరిలో 28 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అందుకని ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా గుడులు, గోపురాల నిర్మాణం పెరిగిపోతోంది. 20 సంవత్సరాలుగా అమెరికాలో 435 గుడులకు పైగా నిర్మించారు. అక్కడ జనాలను భక్తి మార్గంలో నడిపించడమే కాకుండా వారికి యోగా, ధ్యానం వంటివి కూడా నేర్పిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ధర్మం. అయితే ఈ ధర్మాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి స్థాపించలేదు. ఋషులు, మునులు హిందూ ధర్మం ఋగ్వేదం నుండి పుట్టుకువచ్చింది అని అంటూ ఉంటారు. మొదటి నుండి మన వాళ్ళు పంచభూతాలను, సూర్యచంద్రులను దేవుళ్లుగా భావిస్తూ వచ్చారు. వాళ్లతో పాటు చెట్లను, మొక్కలను మనం పూజిస్తూ ఉంటాం. అంటే పర్యావరణానికి అనుకూలంగా మనం జీవిస్తూ ఉంటాం. మోక్ష మార్గాన్ని చూపించేది కూడా కేవలం హిందూ ధర్మం మాత్రమే. అందరితో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి సోదరుల్లాగా ఎలా జీవించాలో కూడా మనమే నేర్పిస్తాం. ఇప్పటికే ఎన్నో మతాలు తమ మతమే గొప్పదని, తమ మతమే పురాతనమని చెప్పడం వింటూనే ఉన్నాం. కానీ మన హిందూ ధర్మం ఎంతో పురాతనమైనది అయినప్పటికీ కూడా మనం ఎప్పుడూ అలా అహంకారంగా చెప్పుకోలేదు. మన ధర్మాన్ని మాత్రమే పాటించాలి అని కూడా ఎవ్వరినీ బలవంతం చేయలేదు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒకే ఒక ధర్మం ఉండేది. అదే సనాతన ధర్మం. ఇప్పటికే ఎంతో మంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండటం మనకు కనిపిస్తోంది. నుదుటిన తిలకం, కాషాయ బట్టలు ధరించిన పిల్లలు మనకు కనిపిస్తూ ఉన్నారు. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పూజించడమే కాకుండా భగవద్గీత కూడా చదువుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మన సనాతన ధర్మం వేగంగా వ్యాపిస్తూ ఉంది. బ్రిటన్, రష్యా లాంటి దేశాల్లో కూడా హిందువులు పెరిగిపోతూ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే మన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనుసరిస్తూ ఉండటం మనకి చాలా గర్వకారణం.
నీ పొరుగువారిని ప్రేమించు అని నేర్పించే మన సనాతన ధర్మం ఇప్పటికే ఎన్నో దేశాల్లో అడుగుపెట్టింది. సనాతన ధర్మం యొక్క పవిత్రత, శక్తి ముందు అమెరికా వంటి దేశాలు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాయి. 2007లో కేవలం 0.4% హిందువులు ఉండేవారు. కానీ ఇప్పుడు 0.7% కంటే ఎక్కువ మంది హిందువులున్నారు. క్రిస్టియానిటీ, ఇస్లాం తర్వాత అమెరికాలో హిందూ ధర్మమే పెద్దది. 5.5 కోట్ల అమెరికన్స్ పొద్దున లేచిన వెంటనే యోగా, ధ్యానం వంటివి చేస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే 3.6 కోట్ల అమెరికన్లు యోగా చేస్తూ ఉంటే 1.8 కోట్ల అమెరికన్లు మెడిటేషన్ చేస్తున్నారు. దీంతో పాటు పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు కూడా వీళ్ల జీవితంలో భాగంగా మారాయి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఇండియాలాగే అమెరికాలో కూడా హిందూ ధర్మం అతిపెద్ద ధర్మంగా మారిపోతుంది. ఇలా జరుగుతుందని మీకు అనిపిస్తూ ఉందా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.